హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్స్. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా చాలా త్వరగా ఈజీగా అయిపోయేలాగా కాకరకాయ పులుసు చేసుకుందామండి. చేదు లేకుండా చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్ట్ తోటి చిన్నపిల్లలతో సహా చాలా ఇష్టంగా తినేలాగా కాకరకాయ పులుసు చేసుకుందాం. చాలా బాగుంటుంది, అయిపోవడం కూడా చాలా ఈజీ, 10 నిమిషాల్లో అయిపోయిద్దండి. ఇప్పుడు ఆ కాకరకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా దానికోసం నేను ఒక పావు కిలో కాకరకాయలు తీసుకున్నాను. నేను తెల్లవి తీసుకున్నాను. ఇవి ఎక్కువ సార్లు దొరకవండి, అప్పుడప్పుడు దొరుకుతాయి. మీరు మామూలువైనా తీసుకోవచ్చు. ఇవి కొంచెం లైట్గా పైన తొక్క తీసుకోండి. తొక్క తీసుకోకపోయినా అవసరం లేదు. ఇలా లైట్గా తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా సన్నగా పొడవు రౌండ్గా కట్ చేసుకోండి. మీకు రౌండ్గా కాకపోయినా మామూలు ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు రౌండ్గా కట్ చేస్తున్నాను. ఇవన్నీ ఇలా మొత్తం కట్ చేసేసుకోవాలి. ఈ కాకరకాయ తెల్ల కాకరకాయ చేదు చాలా తక్కువ ఉంటుందండి. నల్లదానికంటే తెల్లది చాలా తక్కువ ఉంటుంది. ఇలా అన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ లేదా టైం ఉంటే ఒక 1 అవర్ నానబెట్టుకుంటే చాలా మంచిదండి. ఆ ఉప్పు పసుపులో చేదు అనేది మొత్తం పోతుంది ఊరడం వల్ల. మీకు టైం ఉంటే 1 అవర్ నానబెట్టుకోండి, లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోండి. చూడండి, ఇలా నానిన తర్వాత అందులో ఉన్న వాటర్ అన్నీ మొత్తం తీసేసేయాలి. ఇలా తీస్తే మనకు చేదు ఇందులోనే సగం పోయిద్దండి ఉప్పులో నానబెట్టడం వలన. ఇలా నానబెట్టుకొని మొత్తం పిండేసుకోవాలి. చూడండి వాటర్ ఎన్ని వచ్చినాయో పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో 3 గరిటెలు నేను వేసి దాంతో ఒక 3 గరిటెలు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు అందులో వేసుకొని ఒక 10 నిమిషాలు చిన్న మంట మీద వాటిని కొంచెం ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఆయిల్ అక్కర్లేదండి, ఈ ఆయిల్ అయితే సరిపోయిద్ది. చూడండి, ఇలాగా ఫ్రై చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల చేదు అనేది అస్సలు ఉండదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు చాలామంది, పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా కాకరకాయలు అంటే చాలా ఇష్టపడిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. కాకరకాయ హెల్త్ కూడా చాలా మంచిది. వీక్లీ 2 టైమ్స్ అలా తింటే చాలా మంచిది మనకు హెల్త్కి అనేది. మొత్తం ఇలా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. నేను ఇందులోనే అన్నీ కలిపేసుకుంటానండి పోపు గింజలు. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆవాలు, అందులో ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా బాగా మగ్గిపోవాలి. మగ్గేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో ఒక పెద్ద సైజు టమాటో ఒకటి కట్ చేసుకొని వేసుకోవాలండి. చిన్నది కాకుండా మీడియం సైజు టమాటో ఒకటి సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఆ టమాటో కూడా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమోటాలు మనకు ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోయినాయి. ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం. ఉప్పు చూసి వేసుకొని మనం ఆల్రెడీ నానబెట్టేటప్పుడు వేసాం కాబట్టి కొంచెం తక్కువే వేసుకోవాలి. ఇలా వేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. కారం వేసుకున్న తర్వాత ఇలా 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని వీటిని కూడా మళ్ళీ ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనము ఇంకోటి చింతపండు సగం నిమ్మకాయ సైజ్ అంతా, నేను పావు కిలో కాబట్టి కొంచెం సరిపోయిద్ది, అది బాగా పిసుక్కొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. నేను ముందే నానబెట్టుకున్నాను. చూడండి, 5 నిమిషాలకు కాకరకాయలు ఇంకా బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇలా ఉప్పు కారం వేసుకున్న చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి. మీకు తగ్గట్టు వేసుకోండి. పులుపు కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత అందులో మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. మంట సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, నేను చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకున్నాను. 10 నిమిషాలకు బాగా దగ్గరికి వచ్చేసింది. ఆ తర్వాత కొంచెం బెల్లం అండి, బెల్లం వేసుకున్నా కానీ మనకు ఉప్పు ఎక్కువైనా పులుపు ఎక్కువైనా చేదుని తగ్గిస్తుంది. అన్నిటిని బ్యాలెన్స్ చేసి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు నువ్వులు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని పొడి చేసుకొని వేసుకోవాలండి. నువ్వులు వేసుకోవడం వల్ల కాకరకాయ పులుసులో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా నువ్వుల పొడి వేసుకొని కదపకుండా మరో 5 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించండి. ఆయిల్ అంతా మనం వేసిన ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు. చూడండి, చక్కగా ఉడికిపోయి మనకు ఆయిల్ అంతా బయటకు వచ్చేసిందండి. చాలా బాగుంది. అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది తినాలని, అలా ఉందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చేదైతే అస్సలు ఉండదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి.
తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అయిపోయిద్దండి. 10 నిమిషాల్లో మనకు కాకరకాయ పులుసు రెడీ అయిపోతుంది. అందులో ఈ తెల్ల కాకరకాయలు తీసుకుంటే చేదు అనేది అస్సలు ఉండదండి. ఇప్పుడు మొత్తం సర్వ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో తింటుంటే తినాలనిపిస్తుంది అండి, అంత బాగుంటుంది. ఓకే అండి, నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.